కరీంనగర్ జిల్లా నాగనూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఈ రేసులో ముఖ్యంగా ముందుకొస్తున్న అభ్యర్థి నరసింహగోజు అన్నపూర్ణ గోపన్న. గ్రామాభివృద్ధి, ప్రజల అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె ప్రచారం చేస్తున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడుతూ వారి సమస్యలను ఆలకిస్తూ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తున్న అన్నపూర్ణ గోపన్న ప్రస్తుతం నాగనూరులో చర్చనీయాంశంగా మారుతున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసింది బీసీ మహిళగా. ఆమె గతం లోపల 1995 నుండి 2001 వరకు సర్పంచ్గా చేశారు. మళ్ళీ అదే అనుభవంతో మళ్ళీ ముందుకు వచ్చింది. ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తాననే నమ్మకంతో గతం లోపల ప్రతిమ హాస్పిటల్ పర్మిషన్ ఇచ్చింది మా టైం లోపలనే. బస్టాండ్ కట్టిన మా టైం లోపలనే. నగనూరు నుండి కాటంపల్లి రోడ్డు కూడా చేసినాము. వాటర్ ట్యాంక్ కట్టినాము. నీటి సదుపాయాలు చేసినాము. క్రీడలను ప్రోత్సహించినాము. గ్రామం లోపల రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, బోర్వెల్స్ కానీ అన్ని గ్రామానికి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు కల్పించడము. ఇక్కడ ఈ గ్రామం లోపల ఎవ్వరికి కూడా ఒక 500 కూడా మేము ఆశించలేదు. ఎవరైనా నల్ల పెట్టుకుంటా అంటే ఒక 500 తీసుకోలేదు. ఒక గోడ పెట్టుకుంటా అంటే 1000 రూపాయలు తీసుకోలేదు. ఇల్లు కట్టుకుంటా అంటే 5,000 కూడా తీసుకోలేదు. ఈరోజు గ్రామం మొత్తంలో దప్పు సాటింపు వేసి ఎవరైనా నీకు ఒక 500 రూపాయలు ఇవ్వలేదా ఫలాని పనికి లంచంగా అంటే మేము ముక్కు నేలకు రాసి మళ్ళీ ఇక్కడ నుండి సర్పంచ్ పోటీ నుండి విరమించుకొని వెళ్ళిపోతామని చెప్పి అందరికీ మనవి చేస్తున్నా. ఇంకా కూడా మళ్ళీ నేను సర్పంచ్ అంటే సంపాదించుకోవడం కాదు, సర్పంచ్ అంటే సేవ చేయడానికి కొరకే అని మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ బరిలో నిలిచినాము. ఇప్పుడు మాకు రింగు ఉంగరం గుర్తు వచ్చింది. మొదటి వరుసలోనే గ్రామ ప్రజలందరూ కలిసి మా గురించి, మా గుణగణాల గురించి, మా శక్తి సామర్థ్యాల గురించి, మా దమ్ము ధైర్యం గురించి వాళ్ళకి తెలుసు. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడినాము. ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటుంది. ఏ అభివృద్ధి జరగాలన్నా మా పార్టీ ద్వారానే జరగాలి. ఎందుకంటే ప్రజలకు ఫండ్స్ కావాలన్నా, ఇంకా పెన్షన్స్ కావాలన్నా, రైతులకు రుణమాఫీలు కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, రెవెన్యూ వాళ్ళు అన్ని రకాలుగా ఏ పనులు కావాలన్నా కూడా మా పార్టీ ద్వారానే పనులు జరుగుతాయి. కాబట్టి తప్పకుండా మమ్మల్ని గెలిపించి మా అభివృద్ధికి, గ్రామ అభివృద్ధికి సహకరించగలరని మనవి చేస్తున్నాం. ఓకే సార్, ప్రభుత్వ పథకాలను గ్రామస్తులకు మీరు ఏ విధంగా చేరవేస్తారు? చేరవేయడం అంటే మా ప్రభుత్వమే కదండి. మేము చెప్పినట్టే ఉంటే పనులు జరుగుతాయి కదా. అధికార పార్టీ ఉన్నప్పుడు అధికార పార్టీ ఏ పార్టీ అయినా కానివ్వండి సరే. ఇప్పుడు తర్వాత కారు గుర్తు టీఆర్ఎస్ వస్తే కావచ్చు, బీజేపీ గుర్తు వస్తే కావచ్చు, ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ వాళ్ళకే పనులు జరుగుతుంటాయి కదా. వాళ్ళే కదా ఏది చేయాలన్నా, పథకాలు ఇవ్వాలన్నా, ఫండ్స్ పెట్టాలన్నా కూడా ఏ రకమైనటువంటి ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందాలన్నా కూడా అధికార పార్టీ ద్వారానే జరుగుతుంది కదా. ఓకే సార్, మన డ్రైనేజ్లు, రహదారులు, వీధి లైట్ల గురించి మీరు ఎలా స్పందిస్తారు? గతంలోనే మేము అన్ని చేస్తాము. ఇంకా గ్రామం అభివృద్ధి చెందింది కాబట్టి ఇంకే అవసరాలు ఉన్నా కూడా తప్పకుండా మళ్ళీ అదే విధంగా గతంలో చేసిన విధంగానే మళ్ళీ అభివృద్ధి చేస్తాం. ఓకే సార్, మీరు రైతులకు ఏ విధంగా సాయం చేస్తారు? రైతులకు కావాల్సిన అన్ని సదుపాయాలు మాకు తెలుసుగా, అవగాహన ఉన్నది కదా. మేము కూడా ఈ గ్రామంలో పుట్టినా, ఈ గ్రామంలో పెరిగినాము. మాకు రైతుల ఉన్న సమస్యలన్నీ మాకు తెలుసు. వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇక్కడనే ఉండి మేము వాళ్ళకి అన్నిటి అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి మేము చేయగలుగుతాం. ఓకే సార్, గ్రామంలో మహిళల భద్రత గురించి మీరు ఎలా స్పందిస్తారు? మొదట ఈ గ్రామం లోపల మహిళా మండలి ఉండాలి, మహిళలు చైతన్యం కావాలని. అప్పుడు సాహస మహిళా మండలి అని పేరు పెట్టి మహిళా మండలి రిజిస్ట్రేషన్ చేయించింది నేను. మహిళా మండలి కొరకు జాగా ఇచ్చినాం. గ్రామ పంచాయతీ ద్వారా మహిళా మండలి మేము కట్టించినాం. ఆ విధంగా వాళ్ళకి ఏంటంటే మహిళను చైతన్యం చేసినది మేమే. ఈ గ్రామం లోపల మొట్టమొదట ఒక మహిళా సర్పంచ్ ఉన్నది కాబట్టి మహిళల గురించి తెలుసు, ఆమెకు మహిళా సమస్యల గురించి తెలుసు కాబట్టి మొదట స్పందించి చేసింది మేమే. ఓకే సార్, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల గురించి ప్లాన్స్ ఏంటి? ఇక్కడ 10th వరకు ఎప్పుడూ సెంటర్ ఉన్నది. దానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు మేము కల్పించినాము. చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇక్కడికి చదువుకోవడానికి వస్తారు. వింటున్నా దానికి ఏ సమస్యలు ఉన్నా మేము గ్రామ పంచాయతీ ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా కావాల్సినటువంటి నిధులు తెచ్చి ఇంటివాదం చేయగలం. అదే వాటికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పిస్తాం కూడా. ఇంకా ఓకే సార్, గ్రామంలో ఇటీవల వచ్చిన సమస్య ఏంటి? ఈ మధ్యాహ్న సమస్యల చాలా ఉన్నాయి. ఒకటని కాదు, చెప్పుకుంటూ పోతుంటే చాలా ఇంత శాంతాడంత లిస్ట్ ఉన్నది.
ఏంది అవన్నిటినీ పరిష్కారం చేస్తాను. ఓకే సార్, గ్రామస్తుల నుండి మీకు వచ్చిన డిమాండ్ ఏంటి? మొదటి డిమాండ్ ఏంటి? మీరు ఇప్పుడు ఎన్నికైన తర్వాత గ్రామస్తుల నుండి ఒక డిమాండ్ వస్తుంది కదా, అది ఏంటి సార్? గ్రామస్తుల నుండి డిమాండ్ అనేది అంటే ఏం లేదమ్మా. రైతులకు కావాల్సినటువంటి ఎరువులు కానీ, ఇంకా తర్వాత డ్రైనేజీలు కానీ, అది వీధి లైట్లు కానీ, రోడ్లు కానీ దగ్గరగా ఉంటాయి కదా అన్న. ఎందుకంటే గ్రామం రోజు రోజు దినదిన అభివృద్ధి చెందుతుంది కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నా అని చెప్పి హామీస్తున్నాను. ఓకే సార్, మీ నాయకత్వం వల్ల గ్రామం ఏ విధంగా మారబోతుంది? అది ప్రజలు చెప్పాలి, నేను చెప్పడు కాదు. అన్ని అభివృద్ధి పదంలో నడుస్తాయని నడిపిస్తా అని చెప్పి ప్రజల ఆశీర్వాదం కొరకే నిలబడ్డా. నేను అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు నేను చేస్తాను. ఓకే సార్, చివరిగా ఒక ప్రశ్న, గ్రామస్తులకు మీరు ఏ సందేశం ఇస్తున్నారు? ఎలా? నీతి నిజాయితీ పరులకు ఓటేయండి. ఆ సర్పంచ్ సీట్లో ఎవరు కూర్చుంటే బాగుంటుంది, ఒక్కసారి ఓటు వేసే ముందు కళ్ళు మూసుకొని దానికి ఎవరికి అర్హత ఉన్నది అనేది ఆలోచించి నిజాయితీ పరిని నీతి పరుని గెలిపించాలి. మా గుర్తు మాత్రం ఉంగరం గుర్తు మొదటి వరుసలో ఉన్నది. తప్పకుండా అందరు కలిసి ఉంగరం గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి H5 న్యూస్ ఛానల్. నేను మీ పర్సనల్.